హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మ కిచెన్. ఈ వీడియోలో నేను చేపలో ఉండే సొనతో ఫ్రై ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. మే, జూన్, జూలైలో చేపలు గుడ్లను పెట్టే కాలం ఇది. చేపలో ఉండే గుడ్లని సొన అంటారు. ప్రతి ఆడి చేపలని కూడా సొన ఉంటుంది. ఆ సొనని ఫ్రై ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. సొనని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకుని ఆ వైట్ క్లాత్ లో సొనను వేసుకుని మూట కింద కట్టుకుందాము. సొనని వైట్ క్లాత్ లో మూట కింద కట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ పెట్టుకుని వాటర్ మరిగిన తర్వాత వైట్ క్లాత్ లో మూట కట్టుకుని చేపగుడ్ల సొనని వాటర్ లో వేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనిద్దాము. సొన ఉడికేలోపు పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. ఉల్లిపాయలు వలుసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని ఉల్లిపాయలను ఏ విధంగా కట్ చేసుకుంటున్నామో చూడండి. ఇదే విధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు చీరికల కింద కట్ చేసుకుందాము. చేపను కట్ చేసుకున్న తర్వాత చేప లోపల ఉండే గుడ్లు సొన అంతా కూడా ఎక్కువ ఉందనుకోండి, అది కూరలో వేసుకున్నప్పుడు కూర ఉడికేటప్పుడు కూర అంతా అయిపోతుంది, కూర టేస్టే మారిపోతుంది. కొంచెం కూరలో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సొన ఉడికిపోయిందేమో చూసుకుందాము. ఉడికిపోయినట్టుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాము. సొన చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని క్లాత్ని తీసేసి ముక్కల కింద కట్ చేసుకుందాము. చేప గుడ్లు సొన అంతా కూడా ఉడికిన తర్వాత గట్టి పడిపోతుంది. మనం ముక్కలు కట్ చేసుకునేటప్పుడు విడిపోకుండా కట్ చేసుకుందాము. సొనని ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 3 స్పూన్లు గానుగ నూనె వేసుకుంటున్నాను. మీరు ఏ నూనె వేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీరికలు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మసాలాలన్నీ ఫ్రై చేసుకుందాము. సొన ఫ్రైకి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ గ్లాస్ వాటర్ పోసుకుని 1 స్పూన్ కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని దగ్గర పడే వరకు ఉడకనిద్దాము. మసాలా అంతా ఉడికి దగ్గర పడిన తర్వాత ముందుగా సొన ఉడకబెట్టుకుని కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలను వేసుకుని మసాలాతో ఫ్రై చేసుకుందాము. సొన వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. సరిగా కలపకపోతే పొడుపు అయిపోతుంది. సొన ముక్కలు మసాలాలో బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది. సొనంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చేపగుడ్లు సొన ఫ్రై ఎంత ఈజీనో చూసారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.